పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం క్రాస్ రోడ్డు వద్ద పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వెలేరో ట్రాలీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1300 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 6400 పవర్ జిలిటిన్ స్టిక్స్, 180 పవర్ బస్టర్ జిలిటిన్ స్టిక్స్ లభించాయని, ఫ్లాష్ లైట్ వేసినా అవి పేలిపోతాయని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రంగనాథ్ కేకన్ వివరించారు. మార్నింగ్ 8:30 సమయంలో ఎస్ఐ మరిపేట తను టీంతో పాటు లోకల్ ఏరియాలో పెట్రోలింగ్ చేసే టైంలో ఒక వెహికల్, బోలెరో వెహికల్ కొంచెం సస్పిషియస్ మూమెంట్ కనిపించిన తర్వాత ఎస్ఐ గారు టీం ద్వారా ఆ వెహికల్ కి అప్పడం జరిగింది.